హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక కొత్త వీడియోతో వచ్చేసానండి. మనం హోమ్ డెకరేషన్ కోసం పేపర్ క్రాఫ్ట్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చేసేసుకుని షోకేస్లో పెట్టుకున్న, గోడలు తగిలించుకున్న చాలా బాగుంటుందండి లుక్ అయితే. ఇందుకోసం ముందుగా ఒక ఫ్లవర్ చేయబోతున్నాం. ముందుగా ఇలా పేపర్ తీసేసుకొని, వైట్ పేపరు, రాసిన పేపర్ అయినా పర్వాలేదు, మామూలు పేపర్ అయినా పర్వాలేదు, ఇలా తీసేసుకొని ఇలా మట్ చేసేసుకోవాలండి. ఇది పుల్ల ఇలా మట్ చేసేసుకోవాలి. పుల్లలు ఇలా మట్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్నదానికి ఇలా గమ్ రాసేసుకొని ఇలా తొలగించుకోవాలి. తర్వాత ఇలా గ్రీన్ కలర్ పేపర్ తీసేసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది ఇలా జాయిన్ చేసేసుకున్నాం. కొంచెం పెద్ద కావాలని పొడుగుగా. ఇప్పుడు ఇలా గమ్ రాసేసుకొని కాడ అండి, పువ్వుకి కాడ కోసం ఇలా చేసేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి మన హోమ్ డెకరేషన్ కోసం. బయట అవి ఇవి కొని మనం ఇల్లు లుక్గా అనిపించాలని అవి కొంటుంటాం కదా, వందలు పెట్టి. అలా కాకుండా మనం ఇంట్లోనే మన చేతులతో మనం ఇలా చేసి పెట్టుకుంటే మనకు కూడా చాలా తృప్తిగా ఉంటుంది కదా, చాలా సంతోషంగా ఉంటుంది. ఇలా చేసేసుకొని పెట్టేసుకోవాలండి. తర్వాత ఒక పేపర్ తీసేసుకొని ఇలా ఏదో ఒక రౌండ్గా ఉన్నవి గిన్నె అయినా ఏదైనా తీసేసుకొని ఇలా రౌండ్గా గీతలు గీసేసుకోవాలండి. ఇలా గీసేసుకొని ఇలా పెన్తో ఇలా గీసుకున్నాం కదా రౌండ్గా. ఇప్పుడు ఇలా కట్ చేసేసుకోవాలి. అన్నీ ఇలాగే కట్ చేసుకోవాలండి. ఇప్పుడు అది ఇలా కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక పేపర్ తీసేసుకొని ఇలా 4 మడతలు వచ్చేలాగా ఇలా చేసేసుకోవాలి. ఇప్పుడు అదే ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇది తీసేసుకుంటే ఇలా మొగ్గలాగా రెడీ అవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఇలా గమ్ రాసేసుకొని ఇటు సైడ్ అటు సైడ్ ఇలా కలిపేసుకొని ఇలా అతికించుకోవాలి. పువ్వుకి చూడండి ఎంత బాగుందో, చాలా ఇలా మొగ్గలాగా కదా. మొత్తం రెడీ చేసేసుకోవాలండి. ఇలాగే అన్ని చేసేసుకున్నామండి. ఇలాగే అన్ని రెడీ చేసేసుకొని ఇలా గమ్ రాసేసుకొని ఇలా దీనికి ఇలా గమ్ రాసేసుకొని ఇలా ఒక్కొక్కటిగా అతికించుకోవాలండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గర నోటిఫికేషన్ వచ్చేస్తుంది. తప్పకుండా ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా పువ్వు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి ఇలా కాడ కోసం ఇలా పుల్ల అయినది లోపలికి ఇలా దూర్చాలండి. ఇప్పుడు కొద్దిగా లుక్ బాగుండడానికి ఇలా గోడుగా ఏదో ఒక స్టోనో ఏదో ఒకటి ఇలా పెట్టుకోవాలండి. చూడండి ఎంత బాగుందో, చాలా లుక్గా చాలా బాగుంది కదా. ఇప్పుడు ఇలా గ్రీన్ కలర్ తీసేసుకొని పేపర్ అనేది ఆకుల కోసం అండి, ఇదైతే ఇలా మడతేసేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా గమ్ రాసేసుకొని ఇలా అతికించుకోవాలండి. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది ఫ్లవర్ అయితే. ఇప్పుడైతే మనం షోకేస్లో పెట్టుకున్నాము, చాలా అందంగా ఉంటుంది కుండీలో. ఇప్పుడు ఇంకొక కలర్ పువ్వు అండి, ఇది గులాబీ పువ్వు. చాలా సూపర్గా ఉంటుందండి ఇది కూడా, నిజంగా ఫ్లవర్ లాగానే ఉంటుంది. ఇందుకోసం ఇలా పేపర్ తీసేసుకొని సమానంగా రావాలి కాబట్టి ఇలా తీసేసుకుంటున్నాను అండి. ఇలా తీసేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇలా 4 మడతలు వేసేసుకోవాలండి. తర్వాత ఇలా కట్ చేసేసుకోవాలి.
ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మడతేసేసుకోవాలండి. తర్వాత ఇలా కట్ చేసేసుకోండి ఇక్కడ చూపిస్తున్నట్టు. చూడండి ఇలా ఫ్లవర్ లాగా ఉంటుంది కదా, అన్నీ ఇలాగే కట్ చేసేసుకోవాలి. తర్వాత ఇందులో నుంచి ఒక పువ్వు తీసేసుకోవాలండి, ఒక రెక్క అనేది అది. ఇందులో నుంచి 2, ఇందులో నుంచి ఇలా 3 తీసేసుకున్నామా. తర్వాత ఇందులో సగానికి సగం తీసేసుకోవాలండి, అంతే. ఇప్పుడు మన దగ్గర చాకు ఉంటే చాకుతో, లేకపోతే ఇలా కత్తెరతోనే ఇలా చేసేసుకుంటే నిజంగా ఫ్లవర్ లాగా చాలా బాగుంటుందండి లుక్ అయితే. పువ్వుకి రెక్కలు అనేది ఇలా మర్చుకొని ఉంటాయి కదా, ముడుచుకుపోయి అలా ఉంటుందండి. చాలా బాగుంటుంది లుక్ అయితే ఇలా చేసుకోవడం వల్ల. ఇప్పుడు ఇలా గమ్ రాసేసుకుని ఇలా అతికించుకోవాలండి. చూడండి చాలా బాగున్నాయి కదా. అన్నీ ఇలాగే అతికించుకోవాలండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అతికించుకోండి. ప్లీజ్ అండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూసిన ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అలానే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్లో కుకింగ్ అండ్ మెహందీ డిజైన్స్, ఇలా పేపర్ క్రాఫ్ట్ డిజైన్, ఇంకా క్లీనింగ్ వీడియోస్ అన్నీ ఉంటాయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూజ్ అయ్యేది తప్పకుండా ఛానల్ అనేది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్క వీడియోని చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా కాడ చేసేసుకున్నామండి. తర్వాత ఇలా గమ్ రాసేసుకొని దానికన్నా కొంచెం చిన్నగా ఉన్న ఒక్కొక్కటి ఇలా పెట్టేసుకోవాలండి చూసుకొని. చూడండి లుక్ అనేది చాలా బాగుంది కదా, నిజంగా ఫ్లవర్ లాగా చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగుందో లుక్గా. ఇప్పుడు కాడ ఇలా తొలగించుకోవాలండి. కొద్దిగా ఆరితే ఇంకా చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుంది, చాలా అందంగా ఉంది కదా. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. మనం షోకేస్లో పెట్టుకున్నా కానీ కుండీలో చాలా అందంగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగుందో, నిజంగా ఫ్లవర్ లాగానే ఉంది కదా. తప్పకుండా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మరొక పేపర్ క్రాఫ్ట్ అండి. చూడండి మమ్మల్ని ఇలా చేసేసుకొని గోడలు తలుచుకుంటే చాలా బాగుంటుందండి. ముందుగా ఇలాంటి పెళ్లి పత్రిక ఉంటాయి కదండి, పెళ్లి పత్రికైనా లేకపోతే ఏమైనా అట్టలాగా ఉంటే తీసేసుకొని ఇలా ఒక గిన్నె అనేది పెట్టేసుకొని ఇలా గీసేసుకోండి రౌండ్గా. తర్వాత ఇలా కట్ చేసేసుకోండి, వీడియోలో చూపిస్తున్నట్టు రౌండ్గా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక పేపర్ తీసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మడతేసేసుకొని తీసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా మడతేసేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలండి. అన్నీ సమానంగా రావాలి పీసెస్ అన్నీ. ఇలా అన్నీ సమానంగా వచ్చేసినాయి కదా డబ్బాలాగా. ఇప్పుడు ఇంకొక పేపర్ తీసేసుకొని సేమ్ అలాగే కట్ చేసేసుకోవాలండి. ఏమంటే దానికన్నా కొంచెం చిన్నగా ఉండాలి ఈ పేపర్ అనేది. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి హోమ్ డెకరేషన్ కోసం అయితే. ఇలా కట్ చేసేసుకున్నాం. చూడండి దీనికన్నా ఇది చిన్నగా ఉంది కదా. ఇప్పుడు వీడియో చూపిస్తున్నట్టు ఇలా గమ్ రాసేసుకొని పేపర్కి
ఇలా మడిచేసేసుకోవాలండి. అన్నీ ఇలాగే పెట్టేసుకోవాలి. మడతేసేసుకొని ఇలా గమ్ రాసేసుకొని ఇలా తొలగించుకోవాలండి. మామూలుగా అయితే మనం బయట కొనుక్కుంటాం కదండీ! 100, 150, 200 అలా పెట్టి. అలా కాకుండా మనం ఇంట్లో ఇలా చేసుకొని పెట్టుకుంటే ఇంకా చాలా సంతోషంగా ఉంటది కదా! మనం చేసి పెట్టినామని. లుక్ కూడా చాలా బావుంటది. తర్వాత ఇలా కట్ చేసుకున్నాం కదా! దీనికి ఇలా గమ్ రాసేసుకోవాలండి. ఇది ఒక్కొక్కటిగా ఇలా పెట్టేసుకోవాలి. ఎమ్మటే దీనికి కదిలించకండి. కొంచెంసేపు పక్కన పెట్టేయండి. చేసిన తర్వాత ఆరిపోద్ది. అప్పుడు మనం ఎట్లా చేసుకున్నా గానీ ఏం పర్వాలేదు. ఇంగ ఎమ్మటే మనం కదిలేస్తే ఊడిపోతాయండి. చాలా బావుంటదండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు గాని వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాకు చాలా హెల్ప్ అయిద్ది. వీడియో అనేది బాగా పుష్ అయిద్ది. మీలాంటి ఇంకొందరు చూస్తున్నారు. తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి ప్లీజ్. ఇలా అన్నీ తొలగించుకున్నాం కదా! ఇప్పుడు చిన్న చిన్నగా ఉన్నదానికి కూడా ఇలా తొలగించుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు. అన్నీ ఇలాగే పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టేసుకున్నాం కదా! ఇలా సగానికి వచ్చినాయి కదా! ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే మనం ఇంకొక పేపర్ తీసేసుకొని గులాబీ పూలు చేసేసుకోవాలండి. ఇందాక చూపించినా కదా గులాబీ పువ్వు ఎలా చేసుకోవాలో సేమ్ అలాగే చేసేసుకోవాలండి. ఇలా అన్నీ కట్ చేసేసుకొని సేమ్ అన్నీ ఇందాక ఎలా చేసానో గులాబీ పువ్వు అలాగే చేసేసుకోవాలి. ఇలా 1, 2 ఇలా కట్ చేసుకొని ఒక్కొక్క పేపర్‌లో ఒకటి ఎక్కువ ఇలా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో సగానికి సగం ఇలా కట్ చేసేసుకున్నాం కదా! ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చేసేసుకోవాలండి. కత్తెరతో అయినా దేనితో అయినా. స్పూన్‌తో చేసుకున్నా చాలా బాగుంటాయి. ఏం కాదు. అన్నీ ఇలా చేసేసుకున్నాం. ఇప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా గమ్ రాసేసుకొని ఇలా అతికించుకోవాలండి. అన్నీ ఇలాగే తగిలించుకున్న తర్వాత ఇలా గమ్ రాసేసుకొని ఒక్కొక్కటిగా పెట్టేసుకోవాలి. ముందు పెద్దది దానికన్నా చిన్నది దానికన్నా చిన్నది ఇలా పెట్టేసుకుంటే మంచి గులాబీ పువ్వు రెడీ అయిపోద్దండి. చూడండి నిజంగా గులాబీ పువ్వు లాగానే చాలా బాగుంటుందండి లుక్ అయితే. ఇలా గమ్ రాసేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఇలా ఒక పేపర్ తీసేసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కట్ చేసేసుకొని ఇలా గమ్ రాసేసుకొని ఇలా అతికించుకుంటే సన్నగా కాడలాగా అయిపోయింది కదా! ఇలాంటివి తీసేసుకోవాలి 3. తర్వాత ఇంకొక పేపర్ తీసేసుకొని ఇలా డబ్బాలాగా సేమ్ కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఇందాకైతే ఎలా మర్చి వేసుకున్నామో అలాగే మర్చేసేసుకోవాలండి. ఇలా గమ్ రాసేసుకొని ఇలా అన్నీ చేసేసుకున్న తర్వాత ఇలా గమ్ రాసేసుకొని కాడలకి ఇలా తెరుచుకోవాలి ఒక్కొక్కటిగా.
ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అతికించుకోండి. లుక్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగున్నాయో. మీకు కావాలనుకుంటే ఇంకా మధ్యలో ఉన్న కాడకి వేరే కలర్ అయినా అతికించుకోవచ్చు. 3 ఒకటే కాకుండా మధ్యలో గ్రీన్ కలర్ అయినా పింక్ కలర్ అయినా చాలా బాగుంటుంది. ఇప్పుడు మరొక డిజైన్ అండి. చూడండి ఎంత బాగుంది. ఇది కూడా ఇలా కూడా పెట్టేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా పేపర్ తీసేసుకొని ఇలా రౌండ్గా కడల్లాగా చేసేసుకోవాలండి. ఇలా గమ్ రాసేసి ఇలా అన్నీ చేసేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. వీడియో చూపిస్తున్నట్టు ఈక్వల్గా. తర్వాత ఇలా పెట్టేసుకోండి. మనం వీడియోలో ఎలా చూపిస్తున్నామో అలాగే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుందండి లుక్ అయితే. ఇప్పుడు తిప్పేసేసుకొని ఇలా తిప్పేసిన తర్వాత ఇలా గమ్ రాసేసుకొని వేరే కలర్లో ఇలాగే పెట్టేసుకోవాలండి ఈక్వల్గా. ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా చూపిస్తున్నట్టు ఇంకొక పేపర్ తీసేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకోండి ఇలా పీసుల్లాగా. ఇప్పుడు ఈ వీడియో ఎలాగైనా చూపిస్తున్నా నేను అలాగా మర్చేసేసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. చూడండి ఇది ఒక ఫ్లవర్ లాగా రెడీ అయిపోయింది కదా. మధ్యలో ఇలా వేసేసుకొని కొద్దిగా కట్ చేసేసుకొని ఇలా తగిలించుకోవాలండి అన్నీ. తర్వాత అన్నీ ఇలాగ చేసేసుకొని కత్తెరతో అంతా ఇలా చేసేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా లుక్ కోసం ఇలా స్టోన్స్ పెట్టేసుకున్నాం. అన్నీ ఇలాగే పెట్టేసుకున్నామండి. ఇప్పుడు దీనికి ఇలా పెట్టేసుకోవాలండి వీడియో చూపిస్తున్నట్టు. ఏదైనా సరే మనం గమ్తో చేసినామంటే కొద్దిసేపు అట్లా వదిలేస్తేనే అది బాగా అతుక్కుంటుందండి. మనం కదిలిస్తే ఏమంటే పాడైపోద్ది. అందుకోసం పెట్టేసి ఇలా వదిలేయండి. ఒక 10 నిమిషాలైనా పక్కన పెట్టేసుకోండి. తర్వాత తీసి గోడకు తొలగించుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి చాలా బాగుంది కదా ఇలా పెట్టుకుంటే. ఇప్పుడు ఇంకొక పేపర్ తీసేసుకొని ఇప్పుడు ఇలా చూపిస్తున్నట్టు ఇలా రౌండ్గా గీసేసుకోవాలండి. తర్వాత ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కట్ చేసేసుకోవాలండి. మొత్తం ఇలా మడతేసేసుకోవాలి. మొత్తం చిన్న గులాబీ మొగ్గలాగా రెడీ అయిపోద్దండి గులాబీ పువ్వు. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు అన్నీ ఇలాగే కట్ చేసేసుకోవాలండి. తర్వాత ఇలా మర్చేసేసుకోవాలి. ఇలా గమ్ రాసేసుకుని ఇలా తొలగించుకోవాలండి. ఇప్పుడు ఇవి కూడా ఇలాగ చేసేసుకున్నాం. తర్వాత ఇలా గమ్ రాసేసుకొని ఇలా పెట్టేసుకోవాలండి. తర్వాత ఇంకొక పేపర్ తీసేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. గులాబీ పువ్వు అండి ఇందాక చేశాను కదా 2 సార్లు. ఇప్పుడు కూడా గులాబీ పువ్వే చాలా బాగుంటుందండి అందంగా. అందుకోసం అదే ఎక్కువ చేస్తున్నా. చాలా బాగుంటుంది దేనికైనా కాంబినేషన్ అయితే అది. ఇలా కట్ చేసేసుకోవాలి. పేపర్స్ కలర్స్ ఇంకా కొద్దిగా డార్క్ కలర్ ఉంటే ఇంకా చాలా బాగుంటుందండి లుక్ అయితే. సేమ్ అన్నీ ఇంకా ఇందాక చూపిస్తున్నట్టే ఇలాగ చేసేసుకోవాలి. మొత్తం గమ్ రాసేసుకొని తొలగించుకోవాలి. ఇప్పుడు ఇదైతే ఆకుల కోసం అండి. ఇలా కట్ చేసేసుకొని
చూడండి ఇలా ఆకులు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇలా చేసేసుకోవాలండి కత్తెరతో. తర్వాత ఇలా గమ్ రాసేసుకొని ఇలా పెట్టేసుకోవాలి ఒక్కొక్కటిగా. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. ఇప్పుడు ఇలా ఆకులకు గమ్ రాసేసుకొని ఇలా పెట్టేసుకోవాలండి ఒక్కొక్కటిగా. చాలా బాగా అనిపిస్తుందండి, చాలా బాగుంటుంది లుక్ కూడా. ఇలా పెట్టేసుకున్నామండి ఇక్కడైతే గమ్ రాసేసుకొని. అది పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు ఇంకొక పేపర్ తీసేసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. చిన్న గులాబీ పువ్వులాగా చేసేసుకున్నాం మొగ్గ. ఇలా 3 కాడలు చేసేసుకొని ఇలా తొలగించుకోవాలండి. 3 కాదండి 5 చేసుకున్నాను. వీడియోలో 3 చూపించినాను. ఇంకా 2 తర్వాత చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇలా గమ్ రాసేసుకొని ఇంకా లుక్ కోసం ఏదో ఒక స్టోన్స్ అండి మీ దగ్గర ఏది ఉంటే అది ఇలా పెట్టేసుకోండి, చాలా బాగుంటాయి లుక్గా. చూడండి ఇవి కూడా 2 ఇలా పెట్టేసుకోవాలండి. ఇప్పుడు దీనికి కూడా ఇలా స్టోన్స్ అతికించుకోవాలి, చాలా బాగుంటుంది. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నారో ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వీడియోని చివరి వరకు చూసిన చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియోస్ అన్నీ 4 కూడా నేను చేసిన ఫ్లవర్స్ అన్న ఏదైనా కానీ 4 సపరేట్గా వీడియో పెట్టాను. మీకు కావాలనుకుంటే ఏ వీడియో కావాలంటే ఆ వీడియో చూడండి. వీడియోని చివరి వరకు చూసిన చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.